अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा खबर। लक्ष्मी సార్ మా మామ కొడుకు గడపోయినా నేను నా బిడ్డ పెళ్ళి ఉందని మా మామ కొడుకు కాడనే ఉంటాడు. అయితే మా మామ కొడుకు వచ్చి లేట్ అవుతున్నాయి, మా తినేసి పోమా అని అంటే మా వదిలే తినమన్నాను. మా మామ కొడుకు వెళ్ళాడు, తినేసి పోయేందుకు 10 అయిపోయిందండి. ఆ నుంచి ఆటో వెళ్ళిపోదాం అనేసి ఆ బోర్డు కాడలో బోర్డు కాడ వచ్చి ఆగినాను. ఎటు పోతున్నావు అని అంటే ఎక్కడ పోతున్నా సార్, నేను ఆటోకి ఎందుకు పోతున్నా సార్ కూడా అన్న వాళ్ళకి. నేను అంతే పిఎస్సీలో తీసుకుపోయారు. కూర్చో అని కూర్చోబెట్టి కూర్చోబెడుతున్నారు, మళ్ళీ కూర్చోబెట్టేస్తారేమో అనుకున్నాను. అసలు ఎందుకు తీసుకోవాలి ఏమన్నారు అక్కడ? నాకేమనలేదు సార్, కూర్చోనే కాదు. ఏం టైం అవుతుందమ్మా నైట్? సార్ నాన్న నుంచి వచ్చారు 11 అవుతుంది, 10 ఫైనల్ నేను 11 మిమ్మల్ని ఎవరు కొట్టారమ్మా? ఒకటేమో ఈ నెల కానిస్టేబుల్ సార్, ఇంకో సార్ ఏమో పట్టుకుపోయినా సార్. ఏమని కొట్టారు? గలీజ్ మాట్లాడుతారు సార్ వాళ్ళు, గలీజ్ తిట్టిరాళ్ళు. అంటే సార్ నేను నాకు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా సార్, నేను పైసల కోసం వచ్చిన పెళ్లి పత్రిక కూడా రేపు పొద్దుగా కొట్టిన సార్. నా బిడ్డ ఫోటో నా వాళ్ళ ఫోటో చూడండి సార్, పెట్టి కూడా పెట్టుకున్నా సార్ అని ఫోన్ లో చూపెట్టిన చూసారు, లాకేసి చేసి పక్కకి వేసేసారు. సార్ ఏమైంది సార్, నా ఫోన్ ఇవ్వండి సార్, వెళ్ళిపోతానంటే ఎక్కడ పోతున్నా అనేసి తిడుతున్నారు. తిడుతుంటే ఎందుకు తిడుతూ సార్ అని నాకు వచ్చిన తిట్టేశారు అన్నమాట. ఎందుకు తిడుతున్నా సార్, నేను తప్పు చేస్తాను తిడుతూ సార్ అని అన్నాను. అంటే అట్లాంటావా అనేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటప్పుడు మహిళా పోలీసులు లేక ఓన్లీ జెంట్స్ ఉన్నారు? మహిళా పోలీసులు. పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే ఫస్ట్ ఏమని మాట్లాడేది, ఏమని క్వశ్చనింగ్ చేశారు నిన్ను? పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే క్వశ్చనింగ్ ఏమని చేశారు? ఏం అడగలేను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక నెల సార్ అది నెలకి ఇట్లా బ్యాడ్ లెక్క ఉంది సార్. అందరు పడుకుంటే పడుకోవే అన్నారు. పడుకోవాలంటే సరే నేను ఇట్లా ఉరిగినా. ఉరిగితే ఇట్లా తెల్లగుండు సార్, కొంచెం బట్టతలకా ఉంది. ఆ సార్ వచ్చాడు, మా మామ ఇట్లా పండు పెట్టుకున్నాడు, పండు పెట్టుకుని అమ్మాయి పిండికి అని అన్నారు. ఇట్లా ఇట్లా పండుకోలేదు, నేను ఇట్లా ఉరిగినా అంతే. ఇట్లా లేచి ఊరికి ఇక్కడ నుంచి ఇట్లా చాపు ఇట్లా కొట్టారు. షూ కాళ్ళతో ఇక్కడ తనేసారు. నేను తట్టుకోలేక తర్వాత మొత్తుకున్నాను. ఎందుకు మొత్తుకుంటున్నారు నోర్మై అనేసి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఈ రూమ్ లో వేసారు. మళ్ళీ ఈ రూమ్ లో తీసుకుపోయి ఇట్లా కూర్చొని ఇట్లా పట్ట ఎస్ఐ సార్ అన్నాడు. నేను కుట్టుమనంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి కొట్టిండు. 2 సార్లు కొట్టారు. ఈరోజు ఈ లక్ష్మి అనే గిరిజన మహిళని ఒక 2 రోజుల క్రితం మా పెట్రోలింగ్ పార్టీ మా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి రోడ్డు మీద ఉండటంతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అమానుషంగా కొట్టి ఒక గిరిజన మహిళను చూడకుండా విచక్షణంగా కొట్టినారని చెప్పి మనటువంటి గిరిజన సంఘ నేతలు అయినటువంటి కార్పొరేటర్ గారు అయితే మన అశోక్, మన గణేష్ గారు, ఈ వెంకట్, ఈ భరత్, ఈ పవన్, శంకర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సరే, ఏదైనా ఈ సంఘటన జరగడం అనేది అది ఒక గిరిజన మహిళ మీద జరగడం అనేది ఒక అమానుషమైన సంఘటన. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే వీళ్ళు మాకు కొన్ని డిమాండ్స్ అంటే మమ్మల్ని అడుగుతున్నారు. ఒకటి, బాధితులైన ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు సార్, వాళ్ళ మీద SC ST కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా బాధితురాలకి వాళ్ళని ఎవరు బాధ్యులందరినీ కూడా రిమూవ్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలని రిక్వెస్ట్ చేసినారు. మరియు బాధితురాలి కుటుంబానికి కూడా మా బిడ్డ పెళ్లి ఉందని చెప్పి పెళ్లి పత్రిక అంతా చూపిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమెకు వైద్య ఖర్చులకు హాస్పిటల్కి పంపించి ఆ వైద్య ఖర్చులు కూడా చేయించాలని చెప్పి అంత రిక్వెస్ట్ చేసినారు. దాని అంతా కూడా ఇప్పుడు మనకు వీళ్ళ నుంచి మేము ఒక దరఖాస్తు తీసుకోవడం, రిప్రజెంట్ చేయడం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే కోరిక ఇదంతా అడిగినారో అదంతా కూడా న్యాయబద్ధంగా సమంజసంగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా కూడా బాధిత మహిళకు, అది గిరిజన మహిళకు న్యాయం జరిగే విధంగా 100% చూస్తాము. ప్రస్తుతానికైతే
ఇప్పుడు మన అన్నిటికంటే ముఖ్యం ఈ కేసు నమోదు ఇదంతా ఒక పార్ట్ జరుగుతున్నప్పుడే ఈ అమ్మాయికి మెడికల్ ఎయిడ్ దాన్ని వైద్యం అందించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి సొంతంగా నా ఖర్చులతోటి ప్రస్తుతానికైతే ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపిస్తున్నాం. మెడికల్ ఎగ్జామినేషన్ పంపించి తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని విషయాలు తెలియజేయడం. రాత్రి ఆ రోజు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో నైట్ రాత్రిపూట ఇక్కడ వీళ్ళు ఉమెన్ మొన్న రాత్రి 2 days బ్యాక్ రాత్రి ఇక్కడ ఉండటం ఆ మహిళలు ఎందుకున్నారని ప్రశ్నించడం, ఆ ప్రశ్నించిన క్రమంలో అక్కడ మా కానిస్టేబుల్ స్థాయి అధికారులు ఉండటం, వాళ్ళకు ఏం టస్సులు జరిగింది అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు. ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎందుకు తీసుకొచ్చినారో తీసుకురావాల్సిన